నమస్కారం. ఏదైతే మొన్న అనంతపూర్లో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభ దిగ్విజయంగా జరగడం, మరి రాష్ట్రం మొత్తం కూడా లక్షలాది మంది ప్రజలు ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమంలో పాల్గొనటం, మరి ఆ కార్యక్రమంలో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డీసీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ, ఇతర నాయకులందరూ కూడా చేసిన ప్రసంగానికి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం కూడా జరిగింది. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఒక సంవత్సరం కాలంలోనే ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాత ప్రజల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, ఒక చెప్పిన మాట చేసి చూపిస్తాయని చెప్పేదానికి మొన్న జరిగిన అనంతపూర్ సభే ఒక సజీవ తర్కాణం. దాదాపు 90% హామీలు ఎన్నికల ముందు మనం ఏమైతే చెప్పామో అవన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయడంతో ప్రజల్లో అంత పెద్ద ఎత్తున స్పందన వచ్చిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దురదృష్టం కొద్దీ మన జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ యూజువల్ ఆయన ఏదో పచ్చకామర్లా రోక్కి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా ఆయనకి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనబట్టలేదు, ఈ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమం కనబట్టలేదు. ఆయన కేవలం ఆయన యొక్క ఫ్రస్ట్రేషన్ పీక్కి వెళ్ళిపోయి, ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, మరి ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్న వ్యక్తి ఒక థర్డ్ గ్రేడెడ్ పొలిటీషియన్ లాగా, అంటే ఒక చీప్ పర్సన్ లాగా అతను మాట్లాడుతున్న మాటలు ఈరోజు సభ్య సమాజం అంతా కూడా చాలా సిగ్గుపడే విధంగా అతను మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తన తండ్రి గారితో సమకాలికుడు, అంతేకాదు దేశ రాజకీయాల్లోనూ ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, మరి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ బ్రాండు ఏర్పరుస్తున్న చంద్రబాబు నాయుడు గారి గురించి మొన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆయన ఫ్రస్ట్రేషను ఎంత పీక్లో ఉందో అందరికీ అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని నువ్వేదైనా బావిలో దూకి చావు, అలాగే ఉప ముఖ్యమంత్రిని కూడా, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ సత్యనారాయణ గారిని కూడా, అంటే రాజకీయాల్లో ఏదైనా విమర్శ చేసుకోవడం సహజమే, కానీ ఒక మనిషిని నువ్వు చావు, నువ్వు 3 ఏళ్ళు ఉంటావు 4 ఏళ్ళు ఉంటావో తెలియదు, ఎప్పుడు ఎగిరిపోతావో తెలియదు అని ఇలాంటి ఒక దిగజారుడు చౌకబారు మాటలు మాట్లాడటం కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అది సాధ్యమవుతా ఉంది. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నానంటే, మరి మొన్న ఎన్నికల్లో ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోయింది, దెమ్మ తిరిగిపోయింది ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి. ఎప్పుడైతే వైనాట్ 175 అంటూ ఆయన అట్టహాసంగా ఆర్భాటం చేసి ఎన్నికలకు వెళ్ళాడు, చివరికి వైనాట్ 175 కాస్త 11 సీట్లకి పరిమితం అయ్యి ఒక ప్రతిపక్ష పార్టీ స్టేటస్ కూడా రాని పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ మిగిలిపోవడంతో ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా. నిన్నగాక మనం కూడా మళ్ళీ అంటామన్నాడు, అసెంబ్లీకి రండి చర్చించుకుందామని చెప్పని మరి లీడర్ ఆఫ్ ద హౌస్ అలాగే స్పీకర్ గారు అందరూ కూడా ఈరోజు చెప్తా ఉంటే నేను వచ్చే ప్రసక్తే లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. నీకు కానీ మొన్న 18 సీట్లు వచ్చుంటే ఎవరు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేకపోతే అడగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యే హోదా వచ్చి ఉండేది. నీకు ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు, నీకు కేవలం 11 సీట్లే ఇచ్చారు. 11 సీట్లతోటి నీకు ఒక హోదా రావాలంటే ఎలా రాదో ఎలా వీలు కాదో కూడా నీకు తెలుసు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి హౌస్లో చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తూ, చూడు చంద్రబాబు నాయుడు, నీ దగ్గరున్న 22 మంది ఎమ్మెల్యేల్లో నేను సైగ చేస్తే ఒక 4-5 నా వైపు వస్తే నీకున్న ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదు, అంటే 18 సీట్లు కానీ తగ్గిందంటే నీకు ప్రతిపక్ష పార్టీ హోదా ఉండదు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు.
మరి అటువంటిది ఈరోజు 11 సీట్లు పెట్టుకొని ఆయన తగుదనమ్మా అని చెప్పని ఏ విధంగా మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని అడుగుతాడో ఆయనకే అర్థం కావాలి. అదే 18 సీట్లు పైన తెచ్చుకొని ఉంటే ఎవరిని అడగలేదు. ఆటోమేటిక్గా అసెంబ్లీ రూల్స్ ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ వచ్చి ఉంటే ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చిండేవాళ్ళు. ప్రజలు ఆయనకి హోదా ఇవ్వకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే మిగతా వాళ్ళ మీద పడి ఆ విధంగా మాట్లాడటం అనేది ఆయన యొక్క నైజానికి కూడా సరిపోవట్లేదు. ఇది కరెక్ట్ కాదు. ఒక ప్రతిపక్ష పార్టీ అనేది ప్రజలు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఆయన ఎలాగని ఉంటే ఇప్పుడున్న ఆ 11 సీట్లు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకా సింగిల్ డిజిట్ మిగులుతుంది. ఆయన ఒక్కడు గెలిస్తే గెలవచ్చు తప్ప ఎవరు కూడా గెలవని పరిస్థితికి ఆ పార్టీ వెళ్ళిపోతుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పట్ల కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మీకు మెడికల్ కాలేజ్ ఇష్యూ ప్రజెంట్ కరెంట్ అవుతూ ఉంది, ఆ మెడికల్ కాలేజ్ సంగతి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రభుత్వం వచ్చిన వెంటనే అట్టహాసంగా ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజీలు నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం 17 కాలేజీలు 17 ప్లేసుల్లో అనౌన్స్ చేశాడు. తీరా 5 ఏళ్ళు పరిపాలన పూర్తయిన తర్వాత కేవలం 5 అంటే 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాడు. మిగతా 12 మెడికల్ కాలేజీలు కూడా ఎలాగున్నాయో ఏంటో మనం అన్నీ చూస్తూ ఉన్నాం. మనకున్న ఏదైతే నర్సీపట్నం, మన జిల్లాలోనే మనకి నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఆ మెడికల్ కాలేజీ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. మీకు కేవలం 8% పనులు అయ్యాయి. అంటే 2022లో మన నర్సీపట్నంలో స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీ కేవలం 8% శాతంతో ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ చేస్తే అది కూడా మెడికల్ కాలేజీ మేము కంప్లీట్ చేస్తామని చెప్పుకుంటామన్నారు. మళ్ళీ తగుదనమా అని చెప్పి నిన్న ఆ పార్టీ నాయకులు కూడా నర్సీపట్నం వెళ్ళి ఇది మా కాలేజీ చూపిస్తా ఉన్నారు. కేవలం పునాదులు, కనీసం ఒక బిల్డింగ్ కూడా రెడీ కాల, అటువంటి మెడికల్ కాలేజీ చాలా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేశాడు. ఆయన 5 ఏళ్లలో చేసిన కార్యక్రమాలు మనం ఏమాటగా మాట చెప్పుకోవాలి. ఆయన కంప్లీట్ చేసిన కార్యక్రమాలు ఏంటంటే, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు మాత్రం కంప్లీట్ చేశాడు మొత్తం 26 జిల్లాల్లో. అలాగే ప్రజల డబ్బులు 500 కోట్ల రూపాయలతోటి ఋషికొండ ప్యాలెస్ పైన ఒక ప్యాలెస్ కట్టాడు, అన్ని వివాదాస్పదమని. అవి తప్ప ప్రజలకు వెనుక వచ్చే మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే అవి కానీ కంప్లీట్ చేయకుండా ఆయన కంప్లీట్ చేసుకుంది ఇటువంటి కార్యాలయాలు, సేమ్ ప్యాలెస్ కార్యాలయాలే మొత్తం అన్నీ. ఇది ఒక విశాఖపట్నమే కాదు, అనకాపల్లి జిల్లాలో ఉంది, మొత్తం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా సేమ్ నమూనాతో ఆయనకి ప్యాలెస్లు అంటే పిచ్చి. బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ లేకపోతే తాడేపల్లి కానీ అన్ని ప్యాలెస్లే. అలాంటి ప్యాలెస్లు కూడా పార్టీ ఆఫీసులకు కావాలని చెప్పని ఆ 5 ఏళ్లలో ఆయన కంప్లీట్ చేసిన పని ఏంటంటే, ఈ విధంగా పార్టీ కార్యాలయాలకి భూములు తీసుకొని అవి మాత్రం ఎక్కడా పెండింగ్ పెట్టకుండా 10% కంప్లీట్ చేసి రంగులేసి వాటిని ఆపరేషన్లు తీసుకొచ్చాడు. ఆయన చేసిన ఇంకొక కార్యక్రమం కంప్లీట్ చేసిందంటే మన ఋషికొండ ప్యాలెస్. దేశం మొత్తం కూడా చూసే విధంగా 500 కోట్ల రూపాయలతోటి అత్యంత వివాదాస్పదమైన ఈ ఋషికొండ ప్యాలెస్ కంప్లీట్ చేశాడు. ఇవి 2 తప్ప, ఋషికొండ ప్యాలెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు తప్ప నేను ఈ కార్యక్రమం తీసుకొని కంప్లీట్ చేశాను అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక్క కార్యక్రమం ఉందా అని చెప్పని నేను ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అంతేకాదు, ఆయన తీసుకున్న కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేనికైనా సరే మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి మేము వస్తాం. మీ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో మీరే సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఎంతమందికి ఇచ్చారు, ఎంత మొత్తం ఖర్చు పెట్టారు, అలాగే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతమందికి ఇస్తామన్నాం, ఎంత మొత్తం ఇస్తామన్నాం, ఏ విధంగా చేస్తూ ఉన్నాం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు లాంటి ఇవన్నీ కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క దాంట్లో అయినా సరే మీరు మాకంటే బెటర్గా చేశారు అని మీరు ఏదన్నా మీరు రుజువు చేయగలిగితే మేము రాజకీయాల నుంచే శాశ్వతంగా మానేస్తాం. మీకు బహిరంగ సవాలు ఇస్తుతా ఉన్నాం. ఒక్క పెన్షన్లో తీసుకుందాం. మీరు ఆ సంవత్సరానికి ఇచ్చింది 24,000 కోట్లు మీరు పెన్షన్లు ఇస్తే, అదే పెన్షన్లు మేము ఈరోజు 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అలాగే తల్లికి వందనం ఉంది, మీరు సంవత్సరానికి ఇచ్చింది 6,500 కోట్లు.
అదే తల్లికి వందనం మేము ఇచ్చింది 10,000 కోట్లు. ఇట్లాగా ప్రతి కార్యక్రమంలో మీకు వెల్ఫేర్ స్కీమ్స్ అంటేనే అది తెలుగుదేశం పార్టీకి బ్రాండ్. అది వాటికి శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం అవసరం లేదు. మీరు ఎనీ వెల్ఫేర్ స్కీమ్ తీసుకోండి, మీకు పెన్షన్లు ఉన్నాయి, వికలాంగుల పెన్షన్లు ఏదైతే డిజేబుల్డ్ పర్సన్స్ది 500 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 2014-19 అధికారంలో ఉండగా దాన్ని 3,000 చేశాం. మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పైసా అంటే పైసా పెంచలా. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24లో దాన్ని మళ్ళీ 6,000 చేశాం. అంటే 500 రూపాయల పెన్షన్ని 3,000 చేసింది తెలుగుదేశం, అలాగే 3,000 మళ్ళీ 6,000 చేసింది కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్ప వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు. కేవలం పబ్లిసిటీ ప్రచారం తప్ప ఎక్కడా కూడా సంక్షేమంలో తెలుగుదేశం పార్టీతో దరిదాపుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా నిలబడదని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన ఫ్రస్ట్రేషన్ ఎంత పరాకాష్ట ఏరిందో మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో మీరు కూడా చూశారు. కాంట్రాక్టర్లకు వార్నింగ్ ఇస్తున్నారు, ఒక వీధి రౌడీలాగా. కాంట్రాక్టర్లు ఎవరైనా మీరు టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మీ ఇష్టం, మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ మీ కాంట్రాక్టులు రద్దు చేస్తా అని చెప్పాను. ఇది ఎంత దిగజారుడుతనం అంటే నాకు తెలిసి ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఏ వ్యక్తి కూడా ఇంత దిగజారిపోయి మాట్లాడుతుంటాడు. మామూలుగా ఏదైనా పార్టీలు విమర్శించుకుంటాయి, పాలసీస్ మీద మాట్లాడతాయి, ఏమైనా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఉంటే మాట్లాడతాయి, అంతే తప్ప నేరుగా ఒక ప్రభుత్వంలో మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దు, ఏదైనా ప్రభుత్వం ఒకటి అనౌన్స్ చేసి దాన్ని మీరు కోఆపరేట్ చేయొద్దు, మీరు చేసినా కూడా మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని ఇది చేస్తాను, ఆ కాంట్రాక్ట్ రద్దు చేస్తాను, మళ్ళీ వెనక్కి తీసుకుంటానని చెప్పని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడే నేరుగా మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క మానసిక స్థితి ఏంటో కూడా ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. గతంలో కూడా చూసాం చాలాసార్లు, ఈ రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తూ ఉంటే ఆ పెట్టుబడులు వచ్చేటప్పుడు పెట్టుబడులు రాకుండా ఉండటం కోసం ఏ విధంగా వాళ్ళ పార్టీ వ్యక్తులు మెయిల్స్ పంపించి ఎవరైతే ఇక్కడ పరిస్థితులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ రకరకాల ఇవి పెట్టి అవి రాకుండా అడ్డుకున్నారో మనం చూసాం. అవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక పక్క ఐటీ సంబంధించి విశాఖపట్నం ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. కొత్తగా గూగుల్ మొన్నే ఫైనలైజ్ అయింది. అంతకుముందు టీసీఎస్, కాగ్నిజెంట్, లేకపోతే సత్వ, సిఫీ, అదాని, ఇలా ఎన్నో ఐటీ పరిశ్రమలు విశాఖపట్నం చూస్తూ ఉన్నాయి. అంతేకాదు మరోపక్క టూరిజం ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. మరి ఇది ఒక చరిత్ర. అభివృద్ధి అంటే దానికి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఏదైనా కొత్తగా భారతదేశానికి పరిశ్రమ రావాలంటే గతంలో గుజరాత్, లేకపోతే తమిళనాడు, మహారాష్ట్ర చూసేవాళ్ళు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. దానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న ఫాలో అప్, ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న అట్మాస్ఫియర్, వీటి వల్ల ఈ విధంగా అవుతా ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో కూడా మనం చూసాం. మరి గతంలో మనకి హుదూద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చి ఆ రోజు విశాఖపట్నం రావటం ఒక సాహసం. అటువంటిది ఆయన స్వయంగా విశాఖపట్నం రావటం, వచ్చి 10 రోజుల పాటు ఇక్కడే బస్సులో ఉండి మొత్తం ఒక సాధారణ స్థితికి వచ్చేదాకా కూడా పవర్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ కూడా ఒక నార్మల్ స్థితికి వచ్చేదాకా ఉండి ఆ తర్వాతే విశాఖపట్నం నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. అందుకే ప్రజలు ఎప్పుడు కూడా పనిచేసే వ్యక్తిని గౌరవిస్తారు, ఆదరిస్తారు. మరి 2019లో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ గాలి వీచినా కూడా విశాఖపట్నంలో 4 దిక్కులు కూడా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 కూడా టీడీపీకి ప్రజలు పట్టం కట్టారంటే ఆ రోజు హుద్దూద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనితీరు. అలాగే ఈరోజు మనం నేపాల్లో మన తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకొని పోతే మరి 2 రోజుల పాటు మన యువనాయకులు లోకేష్ బాబు గారు తన టీం మొత్తం కలిపి ఒక రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని ఎప్పటికప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ, ఓ పక్క కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, మరో పక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడుతూ, ఇంకో పక్క సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మన తెలుగు వాళ్ళు ఎవరైతే అక్కడ చిక్కుని పోయారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ గమ్యస్థానాలకి, వాళ్ళ నేటివ్ ప్లేసులకి తీసుకొచ్చి ప్రత్యేక విమానాల ద్వారా వాళ్ళని పంపించేదాకా కూడా ఎలా పనిచేశారో మనం అందరం కూడా స్వయంగా చూసాం. మన కార్పొరేటర్ గారు పివి కూడా ఇక్కడ పక్కనే ఉన్నాడు. నిన్న సాయంత్రం సింహాచలం నుంచి కూడా కొంతమంది వెళ్ళారు, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు చాలా
ప్రాణాలు అరచేతిలో పట్టుకుని భయంతో బెక్క చచ్చిపోయి ఉన్నారు. ఎప్పుడైతే నారా లోకేష్ గారు వాళ్ళ టీం మొత్తం కూడా దీని మీద ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి మొత్తం వాళ్ళతో మానిటర్ చేస్తూ ఎప్పుడైతే దాన్ని మొత్తం కూడా టేక్ ఓవర్ చేశారో అప్పుడు వాడికి ఒక ధైర్యం వచ్చింది. వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, మాకు ఎప్పుడైతే లోకేష్ గారు మాట్లాడుతున్నారని చెప్పారో అప్పటి నుంచే మాకు నమ్మకం పెరిగింది సార్, మేమంతా కూడా రిలీఫ్ అయ్యాం. మేమందరం కూడా చివరికి ప్రత్యేక విమానం ద్వారా విశాఖపట్నం తీసుకొచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి కూడా వెహికల్స్ పెట్టి ఎస్కార్ట్ ఇచ్చి మా ఇంటి దగ్గర మమ్మల్ని దింపేసి వెళ్ళిపోయారు. ఇది ప్రభుత్వం సార్ అని చెప్పని వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మాటల్లో ఆ ఆనందం కనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఒక పనిచేసే ప్రభుత్వం యొక్క పనితీరు ఈ విధంగా ఉంటుంది. ఆ రోజు హుద్దుద్ కావచ్చు, మొన్న విజయవాడలో వరదలు కావచ్చు, మరి నిన్న నేపాల్ సంఘటనలు కావచ్చు, ఇట్లా ఎక్కడ క్రైసిస్ ఉన్నా కూడా దాన్ని ప్రభుత్వం బాధ్యతలు తీసుకొని హ్యాండిల్ చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఒకటే నేను మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను, ప్రత్యేకించి విశాఖపట్నానికి కూడా చాలా ఈ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్న విషయం చెప్పాను మీకు. దాంతోపాటు ప్రత్యేకించి భీమిలికి కూడా మధురవాడలో మొన్ననే 2 days బ్యాకే ఒక 553 కోట్ల రూపాయలతోటి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంకొక 500 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ అంటే ఒక మధురవాడలోనే దాదాపు 1000 కోట్లకు పైగా రూపాయలతోటి మనం డెవలప్మెంట్ చేసుకోబోతా ఉన్నాం. అట్లాగే మొత్తం అన్ని వార్డుల్లో కానీ రూరల్ 3 మండలాల్లో కానీ డెవలప్మెంట్ దానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ ఉన్న కార్యక్రమాలను కూడా కంప్లీట్ చేసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి బాగుపడాలని ఒక ప్రతిపక్ష పార్టీగా అపోజిషన్గా ఏదైతే గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా మరి ఈరోజు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా ఆయన ఒక ముందాతనం తెచ్చుకోవాలని, లేకపోతే ఇప్పుడున్న ఆ 11 సీట్లు కూడా ఉండవు, ప్రజలు క్షమించరు. నేను గతంలో చెప్పాను మీకు చాలాసార్లు చెప్పాను, అది మునుగుతున్న పడవ అని చెప్పాను. అది మునుగుతున్న పడవ కాదు, ఆల్రెడీ మునిగిపోయిన పడవే కదా. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మనకు చరిత్రలో చాలా రాజకీయ పనులు చదువుకుంటా ఉన్నాం. అలాగే హిస్టరీలో మిగిలిపోయే పార్టీగా వైఎస్ఆర్ పార్టీ కూడా ఉండబోతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఒక బాధ్యతగా ఏదైనా ఇప్పుడు తమిళనాడు చూస్తూ ఉన్నాం, వేరే పక్క రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం, ఏదైనా స్టేట్ ఇంట్రెస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడతారు. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే ఇక్కడ స్టేట్ ఇంట్రెస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఇంట్రెస్ట్లు తప్ప స్టేట్ అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కోఆపరేట్ చేయడు. కోఆపరేట్ చేయకపోగా ఆ వచ్చే వాటిని చెడగొట్టడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. అదే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొక ఆయన కాదు, ఆయనకి ప్రజలు ఆ హోదా ఇవ్వాలి. 18 సీట్లు ఆయన తెచ్చుకొని ఉంటే అసలు ఈరోజు ఆయన అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా, ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదా వస్తుంది కదా. సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు, అన్నీ మనకి ఆ రికార్డు ఉంది కదా, 23 సీట్లతో మేము ఉంటే ఒక 5 సీట్లు కానీ ఇటు మారారంటే నేను సైన్ చేసి ఇటు వస్తారు వాళ్ళంతా, అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు. అంటే 18 కంటే తక్కువ ఉంటే నీకు హోదా ఉండదని ఆయనే చెప్పాడు కదా. మరి ఈరోజు ఆయన 11 సీట్లు పెట్టుకొని ఏ ముఖం పెట్టుకుని అడుగుతా ఉన్నాడు. అదే 18 సీట్లు తెచ్చుకొని ఉంటే రైట్ వచ్చిండదు కదా, ప్రజలానికి ఇవ్వలేదు, దానికి హోదా వద్దు, నువ్వు దానికి అర్హుడు కాదు అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు. ఈ లిక్కర్ స్కామ్స్ సిట్ మొత్తం ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంతా హైదరాబాద్ విజయవాడ నుంచి తిరిగి విశాఖ మాటింది. ఇక్కడ కూడా నిన్ను చాలా 2 కాలేజీలు తనిఖీ చేశారు. ఏమంటారు అసలు అది ఎక్కడికి పోతుంది, డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? అది శ్రీశ్రీ ఏదో ఒక పద్యం ఉంది కదా, కుక్క పిల్ల గుబ్బుల్ల సబ్బు పిల్ల కాదేది కవితకు రథం అని చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కడ ఇక్కడ ఎక్కడని కాదు, అన్ని చోట్ల ఎక్కడ అవకాశం ఉందో అన్ని చోట్ల అన్ని జరగట్లు అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. కలుగుల్లో నుంచి బయటకు వచ్చినట్టు అన్నీ వస్తామని ఒక్కొక్కటి త్వరలోనే మొత్తం అందరి మీద కూడా అటుపై సమయం చర్యలు ఉంటాయి. సునీల్ రెడ్డి పాత్ర మొత్తం అంతా వైజాగ్ చుట్టే తిరుగుతుంది ప్రస్తుతం. అందరూ సునీల్ రెడ్డి వైజాగ్ ఉంటుంది, ఇంకొక రెడ్డిది ఇంకో విజయవాడలో ఉంటుంది, ఇంకొక ఆయన ఇంకో చోట ఉంటుంది, మొత్తం అందరూ వస్తాయి. ఇప్పుడు ప్రైవేటైజేషన్కి పీపీపీ వాళ్ళకి తేడా తెలియట్లేదు. ఫస్ట్ ఇప్పుడు ఆయన ఏం చేశాడు, 17 కాలేజీలు అటాసంగా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ముందు చెప్పాను, 17 కాలేజీలో
8%, 5%, 6%, మీకు ఆ ఫోటోలు కూడా అది కాదు సార్ వాళ్ళు ఇల్లు చూపించారు సార్ నిన్న వాళ్ళు పూర్తి కాలేదు వాళ్ళు చూపించారు అమర్నాథ్ను మరి కాలేజీకి దానికి ఏముంది మరి అది కంప్లీట్ చేస్తాము చేసి అడ్మిషన్ ఇస్తామని చెప్తున్నాం కదా. చంద్రబాబు గారు మాట్లాడుతూ ఇస్తే మెడికల్ కాలేజ్ పూర్తయినట్లేనా అని కామెంట్ చేశారు. స్థలం మాత్రమే లేదు, బిల్డింగ్ కూడా పెట్టామని చూపిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ముందుకు మనం కావాల్సి మేము తీసుకెళ్తారండి, వెళ్దాం నర్సీపేట వెళ్దారండి, మీరు చూడండి ఎవరన్నా అది కానీ మెడికల్ కాలేజీ అని చెప్తే మనం ఏమన్నా ఒప్పుకుందాం వాళ్ళు చెప్పినట్టు. అంటే కాలేజీలో సీట్లు ఏవైతే ఇప్పుడు మనకి 2400 వరకు వస్తాయి, కొన్ని టీటీడీ మోడల్స్ ప్రైవేట్ మేనేజ్మెంట్లో అంటే ఇప్పుడు ఓకే దీని మీద ప్రభుత్వం అంటే మెరిట్ 100% ఇవ్వాల్సిందే, డిమాండ్ ఇవ్వాల్సిందే ప్రభుత్వం ఆలోచిస్తుంది. డెఫినెట్గా మీరు చెప్పినది మంచి పాయింట్, తప్పకుండా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే నువ్వు మెడికల్ కాలేజ్ అని పేరు చెప్పి 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి ఒక 10,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేసుకొని నువ్వు కంప్లీట్ చేయకుండా నువ్వే నీ బిల్డింగ్లను ఈ ప్యాలెస్లో కంప్లీట్ చేస్తున్నావు తప్ప నీ ఎందుకు నర్సీపేట మెడికల్ కంప్లీట్ చేయలేదు? అదే 500 కోట్లు పెడితే మెడికల్ కంప్లీట్ అయ్యేది కదా. రుషికొండ ప్యాలెస్ ఎందుకోసం కట్టావు అక్కడ, అది ఎలా కంప్లీట్ చేసావు? ముందు నీకు ఫోకస్ లేదు, నీకు ఆలోచన లేదు. సార్ ప్రభుత్వ కాలేజీలు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, ప్రైవేట్ కాలేజీ అనేసరికి ప్రైవేట్ అజమాయిషీ కూడా ఉంటుంది. ఈ పార్టీ మీద ప్రజల్లో నెగిటివ్ ప్రచారం వెళ్ళాలనుకుంటున్నారు, మీరు చేసినంత మాత్రం చెప్పుకున్నంత మాత్రం ఇప్పుడు ప్రభుత్వం అంటే మన ఆస్తి అనే ఫీల్ నుంచి పక్క వాళ్ళు ఆస్తి అనే ఆ ఫీల్ రాదంటారా? ఇప్పుడు గవర్నమెంట్ రియాలిటీ ఏంటంటే మొత్తం ప్రైవేటైజేషన్ చేయటం వేరు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది ఈరోజు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్న ప్రజెంట్ కాన్సెప్ట్. మీరు చెప్పిన మాట డెఫినెట్గా అక్కడ పబ్లిక్కి భారం కాకుండా వాళ్ళకి ఏ విధంగా ఒక బెటర్ సర్వీసెస్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది, దాన్ని కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటాం. 5 ఏళ్లలో ఉన్న రిమైనింగ్ 12 పూర్తి చేస్తారు, 100% అన్ని కంప్లీట్ చేస్తాం. దాన్ని ఎలా చేయాలనేది అర్థం కాని విధంగా కట్టాడు. అది కేవలం ఒక ముఖ్యమంత్రి ఉండటం కోసం కట్టుకున్నాడు. అది హోటల్కి పనికిరాదు, ఏదన్నా ఇంకొక దీని కింద పెట్టాలని పనికిరాదు, ఏం చేయాలని అర్థం కట్టారు. అందుకే ఒక కమిటీ కూడా వేశారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. మన కేశవ్, దుర్గేష్ గారు, మన ముగ్గురితో కలిపి ఒక కమిటీ వేశారు, స్వామి గారితో కలిపి. ఆ కమిటీ రేపు అసెంబ్లీలో చర్చించి దాని మీద త్వరలోనే డిసిషన్ తీసుకుంటాం. ఇది మెడికల్ కాలేజ్ అట, మీరు కూడా వెళ్ళారు కదా. దీని మెడికల్ కాలేజ్ అంటున్నారు, అది ఇటువంటి మేము పెట్టామంటున్నారు. మరి మీకు అదే వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు చూశారు కదా ఎలా ఉన్నాయో. ప్యాలెస్ బయట పెద్ద వర్షమా, బయట పెద్ద వర్షమా.